యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకర ధన్యకరమైన నామమున వందనాలు. ఈ రీతిగా మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మరొకసారి ఆయనను స్తుతిస్తున్నాను. మరి కృష్ణ అంకులు, అట్లాగే లూయిస్ ఆంటీ, అట్లాగే మరి ప్రసన్న, మరి పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ వారిని బట్టి, మీరు చేస్తున్నటువంటి పనులు పరిచయలను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. నేను 2 నెట్వర్క్స్ వాడుతున్నాను. నేను మా నేటివ్ ప్లేస్ లో ఉన్నాను, అందుకని నేను దూరంగా ఉన్నాను. ఆ కారణం చేత ఒక్కసారి నేను కాకినాడ రావాల్సి వచ్చింది. ఆ కారణం చేత ఒక్కసారి గ్రేట్. నేను ఇక్కడి నుంచి నేను కనెక్ట్ అయ్యాను. బట్ ఎనీవేస్, ప్రభు మనకు సహాయం చేసిన కొలది మనం ఈ విషయాలు దేవుడు నాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ, నేను నా వీడియోని ఆఫ్ చేసి ఉంచుతాను, సో దట్ నెట్వర్క్ ల్యాగ్ లేకుండా ఉంటుందని ఉద్దేశంతో నేను వీడియో ఆఫ్ చేస్తాను. బట్ ప్రెజెంటేషన్ అన్నది రన్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ ఉంటే దయచేసి చాట్ ద్వారా తెలియచేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకుని మీరు కమ్యూనికేట్ చేస్తే తద్వారా మా ఎండ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు తెలియలాగా తెలియజేయండి. మరి ప్రార్థించినటువంటి బ్రదర్స్ బట్టి, అట్లాగే ఎంతవరకు ఆ పాటల ద్వారా ప్రభువును ఆరాధించినటువంటి వారందరిని బట్టి మరొకసారి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ, రైజింగ్ కిడ్స్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి టాపిక్ తోటి మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు భారం ఇచ్చినాడు. దానిని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్టు, ఈ టాపిక్ నాకైతే చాలా వ్యక్తిగతమైనటువంటి టాపిక్. దీని మీద దేవుడు ఇచ్చినటువంటి అనుభవము, దీని మీద ఇచ్చినటువంటి జ్ఞానము, అట్లాగే దేవునితో వ్యక్తిగతంగా నేను పోరాడినటువంటి విషయాలు మీ మధ్య పంచుకోవాలన్నటువంటి విషయము భారముతో మీ మధ్యకు వచ్చి ఉంటున్నాను. అయితే ఒక సెషన్ లో మొత్తం నేను కవర్ చేసి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయకుండా దీనిని దేవుని చిత్తమైతే 2 సెషన్స్ లో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మొట్టమొదటిగా అసలు మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఏంటి అన్నది చూస్తాము. తర్వాత ఇటువంటి నీడ్స్ ఉన్నటువంటి వారిని పేరెంట్స్ ఎట్లాగా వాళ్ళు రేస్ చేయాలి అన్నది, అట్లాగే సంఘము ఎట్లా వారిని ఆహ్వానించాలనేటువంటి విషయాలను మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఒక తలంపు నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళనివ్వండి. ఇక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది సేవకురాండ్రు ఉన్నారు, అట్లాగే తర్ఫీదులో ఉన్నవారు ఉన్నారు, అట్లాగే పరిచర్య కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఒక తలంపు ఏంటంటే, దేవుని సంఘము అది అనేకులకు, దేవుని మందిరం అయితే అది అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుని వాక్యం బట్టి మనం సుస్పష్టంగా చెప్పవచ్చును. అయితే దేవుని మందిరము అనేకులకు ఆదరించే స్థలముగా ఉండాలి. దేవుని మందిరము అనేకులను ఆదరించే స్థలముగా ఉండాలి. దేవుని మందిరానికి జనులు, ముఖ్యంగా అనేకులైనటువంటి విశ్వాసులు అవనమండి, అవిశ్వాసులు అవనమండి, దేవుని ఎరిగిన వారు అవనమండి, దేవుని ఎరగని వారు అవనమండి, ఏ విధమైనటువంటి నిష్పక్షపాతము, ఏ విధమైనటువంటి మరి భావజాలము లేకుండా దేవుని మందిరానికి రాగలగాలి. ఒక సేవకుని కుమార్తెకు బలహీనత ఉంది, VBS జరుగుతుంది. ఆ VBS జరుగుతుంటే ఈ పాపకున్న బలహీనత ఏంటంటే
తనకి ఒక రకమైనటువంటి శరీర బలహీనత ఉంది. ఎవరి చెవుల్లోనైనా చెవిలి చూస్తే నాకు కావాలి, వీళ్ళేమో సేవలో ఉన్నారని ఆ పాపకి చెవులీలేమి కుట్టించకుండా వాళ్ళు ఉంచితే, సేవలో ఉంటున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న ఈ కుమార్తె VBSకి వచ్చిన పిల్లలు వాళ్ళ చెవులి ఉంటే అవి నాకు కావాలని ఇలా పట్టుకుని లాగేసేదంట. లాగేస్తే మరి ఆ పిల్లలు ఇబ్బంది పడతారు కదా! అలా కాదమ్మా నీకు కొంటాం ఇట్లా అట్లా అన్నా కొంచెం అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉండి, అయినప్పటికీ దేవుని మందిరానికి పాపను తీసుకొని వెళ్ళాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేస్తే, అక్కడ ఉంటున్నటువంటి సేవకురాలు ఈ పిచ్చిదాన్ని మళ్ళీ ఈ మందిరానికి తీసుకురావద్దు, మీరు మందిరానికి రావద్దు, ఈ పిచ్చిదాన్ని తీసుకురావద్దని అంటే, ఆ తల్లి మాట నిజంగా నన్ను ఎంతగానో కలిచివేసింది. అవును. కొన్నిసార్లు పిల్లలు అభ్యంతరాలు కలుగజేయొచ్చు. కానీ అంత మాత్రాన మనం వారిని పిచ్చివాడు, పిచ్చిది, ఇక్కడికి తీసుకురావద్దు, ఇక్కడికి వచ్చి అనేకులను అభ్యంతర పెట్టొద్దు అని అనిన ఆ మాట ఆ తల్లిని ఏం చేసిందో తెలుసా? ఇంకెప్పుడూ కూడా నా కూతురిని తీసుకొని నేను అట్లాంటి స్థలానికి, ఆ మందిరానికి వెళ్ళకూడదని నిర్ణయించుకుని, నేను ఇంట్లోనే కూర్చుంటున్నానండి అనేసరికి నిజంగా అదెంతగానో నన్ను బాధపరిచింది. సో, మోడల్ ఆఫ్ డిజబిలిటీలో మొట్టమొదటగా అంటే ఈ అంశాన్ని 2 భాగాలుగా మొట్టమొదటిగా ఒక బలహీనత కలిగినటువంటి బిడ్డలను, లేకపోతే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులను సంఘము, సేవకులు ఎలా చూస్తున్నారు? అది మొట్టమొదటి భాగము. రెండవ భాగం అటువంటి వారిని ఎట్లాగా తల్లిదండ్రులవని, సంఘం అవనివ్వండి, సేవకులు అవనివ్వండి, ఎట్లా వారిని హత్తుకోవాలి, ఎట్లా వారిని పెంచాలి, ఎట్లా వారిని ప్రేమించాలి అన్నది రెండవ భాగంలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. నాతో మీరున్నారా? ఎస్ అని టైప్ చేస్తారా చాట్లో? ఎస్ బ్రదర్. ఎస్ బ్రదర్. ఒక్కసారి నేను వాల్యూమ్ కొంచెం ఒక్కసారి టైం ఇవ్వండి. ఎస్, వెరీ గుడ్. ఎస్ ఎస్ ఓకే, నాకు ఇప్పుడు మీ వాయిస్ వినబడుతుంది. థ్యాంక్ యూ. గ్రేట్. నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఆ భారంతో, ఈ బాధ్యతతో నేను మీ మధ్యకు వచ్చి ఈ టాపిక్ ని షేర్ చేయడానికి నిలబడుతుంటున్నాను. సో ఈ కాలంలో VBSలు జరుగుతున్నాయి. ఎందుకంటే పిల్లలకి సమ్మర్ బ్రేక్, అనేక చోట్ల VBS జరుగుతుంది. గడిచినటువంటి వారంలో కూడా మన పార్ట్నర్షిప్ ఇండియాలో మనం VBS సంబంధించినటువంటి టాపిక్ ని చూడడం జరిగింది. సో అదే కోణంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భారము, ఒక బాధ్యతను నేను ఇప్పుడు వరకు ఈ టాపిక్ ని వ్యక్తిగతంగా నేను ఎక్కడ ప్రెజెంట్ చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి మొట్టమొదటిసారి ఇది నేను పార్ట్నర్షిప్ ఇండియాలో నేను స్టార్ట్ చేశాను అని నేను ప్రభు మహిమార్థమే చెప్పగలను. వాస్తవానికి నేను ఒక బుక్ రాయాలనుకున్నాను, నా అనుభవాలు, దేవుడు ఇచ్చినటువంటి విషయాలన్నిటిని. ఇవన్నీ మొట్టమొదటిగా మీతో పంచుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడని నేను సగర్వముగా దేవుని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. సరే, ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో అసలు ఈ టాపిక్ లో ఉన్న కొన్ని విషయాలను, కొన్ని విశేషాలను మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2018 సంవత్సరము సెప్టెంబర్ 24వ తారీఖున నా భార్య ఒక కుమారునికి జన్మనిచ్చింది. అప్పటికి ఒక కుమారుడు ఆల్రెడీ ఉన్నాడు నాకు. రెండవ బాబు ఈ బాబుగా పుట్టాడు. సో తను ఇట్స్ ఎ బాయ్. మళ్ళీ దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడని సంతోషించాం, హాస్పిటల్లో గంతులు వేశాం, బిడ్డను ఎంతగానో ప్రేమించాం. 2018 సెప్టెంబర్ 24వ తారీఖున బిడ్డ జన్మించాడు. బిడ్డ జన్మించిన తర్వాత
కాలక్రమేణా అనేక అనుభవాలు, అనేక విషయాలు, అనేక సత్యాలు దేవుడు జీవితంలోనికి నడిపించాడు. ఫస్ట్ బర్త్‌డే అయిపోయింది. ఫస్ట్ బర్త్‌డే అయిపోయి అప్పటి వరకు అన్నీ బానే ఉన్నాయి. అన్నీ బానే జరుగుతున్నాయి. ఇంక సెకండ్ బర్త్‌డేకి సమీపించే సమయానికి బిడ్డకు మాటలు సరిగ్గా రావట్లేదు. మాట్లాడలేకపోతున్నాడు. బిడ్డ తనకు తాను ఏదో చేసుకునే ప్రయత్నంగా ఉంటూ ఉండేవాడు. అంటే తనకు తాను నవ్వుకునేవాడు. అలాగ ఫ్యాన్ కేసి చూస్తూ ఎవరితోనో మాట్లాడుకుంటున్నట్టు ఆళ్ళతో తనకు తాను చేయడం, కాళ్ళెత్తి నడవడం, నవ్వుకోవడం. అట్లాగా మనుషుల మధ్య ఉన్న మనుషులతో కనెక్టెడ్‌గా ఒక కనెక్టెడ్‌నెస్ లేని అనుభవంగా ఉండిన విషయాన్ని గమనించాం. ఎందుకన్నా మంచిది అని ఒకసారి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఇది ఒక బ్రెయిన్ బలహీనత అనుకుంటా. మీరు అర్జెంట్‌గా హైదరాబాద్ రెయిన్‌బో హాస్పిటల్‌లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళండి అనంటే, వెంటనే నేను బిడ్డను తీసుకొని హైదరాబాద్ రెయిన్‌బో హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ లోకేష్ లింగప్ప అని ఆయన న్యూరాలజిస్టు, పీడియాట్రిక్ న్యూరాలజిస్టు. చాలా ఫేమస్ డాక్టర్ ఆయన. ఆయన ఈ బిడ్డ యొక్క పుట్టుక ఎట్లా ఉన్నాడు? ఎట్లా వచ్చాడు? అంటే మేనరికం ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అడిగిన తర్వాత వాళ్ళు నిర్ధారించి మొట్టమొదటిగా హార్ట్‌కి అంటే నా గుండెకు ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే, ఈ బిడ్డకు ఆటిజం ఉంది అన్నారు. ఆటిజం అంటే ఏంటి? అవన్నీ ముందుకు చూస్తాము. ఆటిజం ఉంది అని అన్నారు. అని అది నయము కాదు. జీవిత కాలమంతా అలాగే ఉంటాది. కానీ మీరు ప్రయత్నం చేసే కొద్దీ బిడ్డ అంటే తన జీవితం నడిపించుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత నేనప్పుడు ఒక్కడినే తీసుకొని వెళ్ళాను. ఆ మెట్ల మీద కూర్చొనున్నాను. ఆడిని నా ఒళ్ళో పెట్టుకొని నేను ఏడ్చాను. ఏంటి ప్రభువా! ఈ బలహీనతేంటి? ఈ విషయమేంటి? జీవితకాలమంతా ఉంటాదంట. దీనికి మందు లేదంట అనని మీకప్పటికి ఇంకో విషయం చెప్పమంటే, నేను నా భార్యనెందుకు తీసుకొని వెళ్ళలేదంటే, అప్పటికి నా భార్య గర్భవతి. సో, షీ ఈస్ క్యారియింగ్ అగైన్. ఇప్పుడు ఈ బిడ్డకి బలహీనతను పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీకి మేము ఆల్రెడీ సిద్ధపరిచాం. మేమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనేటువంటి ప్రశ్నలు, ఆలోచనల మధ్య మీరే సహాయం చేయండి అని ప్రార్థించాం. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నేనిక్కడితో బ్రేక్ చేసి నేను కొన్ని విషయాలు ముందుకి నేను తీసుకొని వెళ్తుంటున్నాను. సో, దేవుడు ఒక కుమారుడు తర్వాత ఒక కుమారుడిచ్చాడు. ఆ కుమారుడికి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది. అందరిలాంటి కుమారుడు కాదు. అందరిలాగుండే వ్యక్తి కాదు. తనకంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆ బిడ్డ జీవితం ద్వారా దేవుడు మాకు నేర్పించిన విషయాలు, దేవుడు నా జీవితాల్లో ఏవైతే అనుభవపూర్వకంగా నేర్చుకున్నామో వాటినే నేను వర్ణించి వాటినే నేను మీ మధ్యకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి 2020 నుంచి 2025 సంవత్సరం వరకు భారతదేశంలో ఎంతమందైతే పిల్లలు పుట్టారో ఆ పుట్టినటువంటి వారి డేటాను, అట్లాగే పుట్టినటువంటి పిల్లల్లో ఎంతమందికి ఇట్లాంటి బలహీనతలు, పుట్టుకతో వచ్చే బలహీనతలు ఉన్నాయో అనేటువంటిది స్టాటిస్టికల్ డేటా రిపోర్టెడ్ రిజల్ట్స్ బట్టి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో 2020లో ఇంచుమించు 24.22 మిలియన్ చిల్డ్రన్ పుడితే 1.8% ఆఫ్ బర్త్స్ లో కాంజెనిటల్ డిజబిలిటీస్ అంటే పుట్టుకతో వచ్చేటువంటి బలహీనతలు చూడగలిగారు భారతదేశంలో. ఇది కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. అయితే 2025
వరకు చూస్తే ఫర్టిలిటీ రేట్స్ అంటే పిల్లలు పుట్టేటువంటి ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గిన కారణం బట్టి కొద్దో గొప్ప కాలక్రమేణా అది తగ్గుతుందేమో కానీ ప్రతి బిడ్డలు లేకపోతే పుట్టినటువంటి ఒక సర్వే ఏం చెప్తుందంటే పుట్టినటువంటి 33 పిల్లల్లో ఒక పిల్లవాడికి ఖచ్చితంగా కాన్జెనిటల్ పుట్టుకతో వచ్చే బలహీనతను మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గురుడివాడుగా పుట్టినటువంటి ఆ వ్యక్తిని చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో శృంగారమున దేవాలయం దగ్గర పేతురు యోహాను నడుచుకుని వెళ్తుంటే పుట్టుకతో కుంటివాడుగా పుట్టినటువంటి వ్యక్తులను చూస్తాం. సో దేవుని వాక్యంలో కూడా పుట్టుకతో ఒక డిజేబిలిటీ తోటి, అది గుడ్డివాడుగానో లేకపోతే ఏంటది కుంటివాడుగానో లేకపోతే వివిధమైనటువంటి పుట్టుకతో వచ్చే డిజబిలిటీస్ ని కాన్జెనిటల్ డిజబిలిటీస్ అంటాం. మెఫీబోషెత్ అని 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. తన దాది తనను ఎత్తుకుని పరిగెట్టుకుని వెళ్తుంటే కింద పడి తన కాలు పోతాయి. సో తను పుట్టుకతో వచ్చిన డిజబిలిటీ కాదు, ఎదిగిన తర్వాత మేబీ యాక్సిడెంటల్ గానో లేకపోతే వివిధమైనటువంటి కారణాలను బట్టో వారికి డిజబిలిటీ లేకపోతే బలహీనత వచ్చి ఉండవచ్చు. మరి ఒక తండ్రి మార్కు సువార్త 9వ అధ్యాయంలో చాంద్ర రోగము కలిగినటువంటి ఒక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వస్తాడు. సో అతడు పడిపోయి నుగురు కార్చుకుంటూ అగ్నిలోను నీళ్లలోను అంటే తనను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలా దేవుని వాక్యంలో వివిధమైనటువంటి బలహీనతలు పుట్టుకతో వచ్చినవి, తర్వాత ఎదిగిన తర్వాత వచ్చినవి, అలాగే వివిధమైనటువంటి బలహీనతలు వివిధమైనటువంటి డిజేబిలిటీస్ ని చూస్తాం. అయితే భారతదేశపు లెక్కలను బట్టి మనం చూస్తే ఇది ఒక పెద్ద కారణముగా ఉంటున్నటువంటి విషయము. స్కానింగ్ బర్త్లో చేస్తారు, స్కానింగ్ నార్మల్ గానే ఉండొచ్చు, కానీ స్కానింగ్ దాటిన తర్వాత వచ్చే కిడ్స్ లో ఇట్లాంటి బలహీనతలు అధికంగా కనబడుతుంటున్నాయి. ఇంకా చూస్తే భారతదేశంలో 4.5 to 6 lakh న్యూ బార్న్స్ ప్రతి సంవత్సరము బర్త్ డిఫెక్ట్స్ తోనో లేకపోతే ప్రీ నేటల్ డిజబిలిటీస్ తోనో పుడుతున్నారని సర్వే తెలియజేస్తుంది. సో 4.5 నుంచి 6 లక్షల వరకు సంవత్సరానికి పుట్టినటువంటి పిల్లల్లో ఏదో ఒక డిఫెక్ట్, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక డిజబిలిటీ అనేటువంటిది చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టినటువంటి పిల్లల్లో 1:33 అంటే 33 పిల్లల్లో ఒక పిల్లలకు బర్త్ డిఫెక్ట్స్ అంటే 3% శాతము బర్త్ డిఫెక్ట్స్ చూసేటువంటి అనుభవం ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్లీ 140 million births per year worldwide, about 3 to 6% of newborns have congenital disabilities. ఈ అన్ని ఫిగర్స్ ఎందుకు చెప్తున్నామో తెలుసా? రానున్న దినాల్లో సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఎవరో తెలుసా? ఇట్లాంటి డిజబిలిటీస్ ఉండేటువంటి పిల్లలు, ఈ యవనస్తులు, విశ్వాసులు ఉంటారు. సంఘం ఎలా వారిని క్యాటర్ చేయాలి? సంఘం ఎలా వారిని ఆహ్వానించాలి? పిచ్చివాడిని పక్కకు పోమనాలా, లేకపోతే వారిని ఆహ్వానించి బాగున్న వారిని బాధ పెట్టాలా? హౌ? అదే భారం దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే సంఘము సిద్ధపడకపోతే, సంఘము అవగాహన లేకుండా అవగాహన లోపములో నడుచుకుని పోతే, మీకు ఒకటి చెప్పమంటారా? ఇట్లాంటి పిల్లలను దేవుని వాక్యం కాకుండా వివిధమైనటువంటి విశ్వాసములు కలిగిన వారు ఎలా చూస్తారో తెలుసా? శాపగ్రస్తుడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ స్థలంలో ఉంటే వాళ్ళ శాపం మాకంటుకుంటాది. అంటరాని వారుగా, శాపగ్రస్తులుగా, దిక్కుమాలిన వారుగా, లేకపోతే అభాగ్యులుగా, లేకపోతే అనాథలుగా, లేకపోతే వారు ఈ సమాజంలో బ్రతకడానికి అర్హులుగా చూడలేని సంస్కృతి మధ్య ఈ దినాల్లో ఇటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులు స్ట్రగుల్ అవుతున్నారు. దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా మనం ఎలా సిద్ధపడుతున్నాం? ఎందుకో తెలుసా? డేటా ఈజ్ క్లియర్లీ షోయింగ్
రేపొద్దున స్పెషల్ సండే స్కూల్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. స్పెషల్ సర్వీసెస్ ఇలాంటి వారికి స్టార్ట్ చేయాల్సిన అవసరత వస్తుంది. వారిని మనం ప్రేమించాలి, వారికి స్వార్థను ప్రకటించాలి, వారికి క్రీస్తు ప్రేమను మనము కనుపరిచినప్పుడే వారిని క్రీస్తు కొరకు మనం గెలుచుకుంటాం. ఇటువంటి నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు పెరుగుతున్నటువంటి సమయాల్లో సంఘంగా మనం ఎలా సిద్ధపడాలి అనేటువంటిది దేవుడు మొట్టమొదటి భాగంలో మనం చూసేటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞప్తికి తీసుకొస్తుంటున్నాను. సో మీరు కానీ భారతదేశంలో లేకపోతే పిల్లల్లో చూసే మేజర్ డిజబిలిటీ కేటగిరీస్ ఏంటి అని మనం కానీ చూస్తే, ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే వారు మతి సరిగ్గా లేకుండా ఉండేటువంటి వారు. చూడడానికి ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ వారితోటి మాట్లాడితే వారు చక్కగా మాట్లాడలేని వారుగా ఉంటారు. సో అది చాలా రీతులుగా ఉంటుంది. మెంటల్ రిటార్డేషన్, లేకపోతే డౌన్ సిండ్రోమ్, ఇట్లాగా. అంటే నేను వాటిలోనికి స్పెసిఫిక్ గా వెళ్ళి నేను వాటిని చర్చించాల్సిన అవసరత లేదనుకుంటున్నాను. జస్ట్ నేను మీకు లిస్ట్ ఇస్తున్నాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ASD అంటారు. ఆటిజం అన్నది ఈ రోజుకి ఇది అని చెప్పలేనటువంటి ఒక వింత బలహీనత. అంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అది గుండెకి సంబంధించింది, దానికి కారణాలు ఏంటి, దానికి ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పగలం. ఆటిజం అన్నది బ్రెయిన్ లో కలిగేటువంటి ఒక బలహీనత, కానీ దానికి కారణాలు ఏంటి, ఎలా వచ్చింది, ఈ బిడ్డకు ఆటిజము ఎంత ఉంది, ఈ బిడ్డకు ఆటిజము ఇలా ఉంది అని ఎవరు కూడా, అంటే అది ఒక స్పెక్ట్రమ్. అంటే ఒకళ్ళో వాళ్ళు ఎలా ఉంటారంటే మాట్లాడేటప్పుడు సూటిగా కంటిలో కన్ను పెట్టి మాట్లాడలేరు. వాళ్ళు మనం మాట్లాడుతుంటే అటు సైడ్ తిరిగి మాట్లాడేవారుగా ఉంటారు. కొంతమంది గెంతుతా ఉంటారు, ఊరికనే ఏ కారణం లేకుండా గెంతుతా ఉంటారు. కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది కేకలు వేస్తారు, కొంతమంది నిలబడలేరు, కొంతమంది ఇట్లాగా మాట్లాడలేరు, కొంతమంది. అంటే ఆ స్పెక్ట్రమ్ అన్నది దానిని స్పెక్ట్రమ్ గా, ఎట్లయితే లైట్ లో స్పెక్ట్రమ్ ఉంటుందో, విబ్జిఆర్ అనే స్పెక్ట్రమ్, అలా ఈ పిల్లల్లో ఒక స్పెక్ట్రమ్, ఒకళ్ళు ఒకటి ఉంటే ఇంకోళ్ళు ఇంకోటి ఉంటే, ఇట్లాగా దానిని స్పెక్ట్రమ్ డిజార్డర్ కింద దానిని గమనించారు. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుని సంఘము, భారతదేశము టెక్ అండ్ మోస్ట్ ఎంప్లాయిడ్ ఫ్యామిలీస్ లో ఆటిజం కేసెస్ ఎక్కువైనవి. కారణము ఏంటి అన్నది చెప్తున్నాను కదా. ఇప్పుడు దాని జోలికి వెళ్లకుండా జస్ట్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. సో ఇంకా సెరిబ్రల్ ప్లాలసీ, తర్వాత హియరింగ్ ఇంప్రూవ్మెంట్, అలా వినికిడి లోపం, దృష్టి లోపము, లోకోమోటర్ డిజబిలిటీ, కాళ్ళు చేతులు పడిపోవడం, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీస్, మాట్లాడలేకపోవడం, నత్తిగా మాట్లాడడం, లేకపోతే మాటలో మోగవాళ్ళగా మిగిలిపోవడం, ఇంకా మిగిలినటువంటి ఇంకా అనేకమైన బలహీనతలు. అంటే మల్టిపుల్ గా చెవిటి వాళ్ళగా, అట్లాగే గుడ్డివాడుగా ఉండడం, డంబ్, అట్లాగే డెఫ్, బ్లైండ్నెస్, అట్లాగే వివిధమైనటువంటి బలహీనతలు, డిజబిలిటీస్. ఇవి మేజర్ కేటగిరీస్ పిల్లల్లో చూసేటువంటి డిజబిలిటీస్. ఈ కేటగిరీస్ అట్లాగే వాటికి ఉంటున్నటువంటి పర్సంటేజెస్ భారతదేశం 2011 సెన్సస్ డేటా బట్టి చూస్తే లోకోమోటర్ డిజబిలిటీ 20%, 20% వారు మనం సెన్సస్ డేటాలో చూడగలుగుతూ వచ్చారు. ఇట్లాగా డిఫరెంట్ 2011 డేటాలో ఆటిజం అన్నది స్పెసిఫిక్ గా లేదు, అప్పటికి అంత అవగాహన లేదు. దానిని ఇంటలెక్చువల్ డిజబిలిటీలోనే ట్రీట్ చేశారు. కానీ దేవుని చిత్తమైతే ఈ రానున్న దినాల్లో వచ్చే సెన్సస్ డేటాను బట్టి మనకి ఆటిజము ఎంత మందిలో ఎవిడెంట్ గా ఉంది అనేటువంటిది చెప్పవచ్చును. RPW యాక్ట్ అనేటువంటిది 2016 సంవత్సరంలో ఇది అమలు చేయబడడం జరిగింది. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్. అది
ఇంచుమించు 21 రకాలైనటువంటి డిసబిలిటీస్ ని కేటగరైజ్ చేయడం అన్నది ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారము మనం చూడగలుగుతుంటున్నాం. బ్లైండ్నెస్ ఉంది, లో విజన్ ఉంది, లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది, లోకోమోటర్ డిసబిలిటీ ఉంది, పొట్టివారుగా పుట్టడం డ్వార్ఫిజం, ఇంటలెక్చువల్ డిసబిలిటీ, మెంటల్ ఇల్నెస్, ఆటిజం, సెరెబ్రల్ ప్లాలసీ, మస్కులర్ డిస్ట్రోఫీ, క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్స్, ఇలాగ 21 రకాల డిసబిలిటీస్ ని భారతదేశ ప్రభుత్వము డిసబిలిటీస్ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ప్రకారము వారికంటూ ఒక ప్రావిజన్ ని, వారికంటూ కొన్ని హక్కులను, వారికంటూ కొన్ని రాయితీలను, లేకపోతే వారికంటూ ఒక ఐడెంటిటీని భారతదేశ ప్రభుత్వము అమలు చేయడం అన్నది మనం చూస్తాం. పాస్టర్ గారు లేకపోతే అన్నగారు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారండి అని మీకు ప్రశ్న రావచ్చు. నేను ఇందాక నుంచి ఒక మాట మీకు చెప్తుంటున్నాను. మన భారతదేశము, మన తెలుగు రాష్ట్రాలు, లేకపోతే దేవుని సంఘము రానున్న దినాల్లో ఎదుర్కొనే ఒక సవాల్ ఏంటంటే చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. ఇలాంటి డిజబిలిటీ ఉన్న పిల్లలను సంఘము క్యాటర్ చేయాలి. ఆ క్యాటర్ చేసేటువంటి విషయము దేవుడు, నేను చెప్పాను కదా, ఇట్లాగా ఉన్న కారణాన్ని బట్టి ఒకసారి ఒక చోటకి మా బాబుని తీసుకుని వెళ్తే వాడు కుదురు కూర్చోవట్లేదు. ఇటు అటు తిరుగుతుంటే అక్కడ ఉంచినటువంటి సండే స్కూల్ ఇన్ఛార్జ్ అన్నదంట మా మిస్సెస్ తోటి, మీ బిడ్డ వల్ల అనేక మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇక పైనుంచి సండే స్కూల్కి రావద్దండి, ఇక్కడికి రావద్దు, మీరు వచ్చి బాధపరచద్దు అని చెప్పడం కూడా ఒకసారి మేము గమనించాం. సో అంటే కొన్నిసార్లు మేము అనుభవించిన ఈ అనుభవాలను దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో నిజంగా ఏం చెయ్యాలి అనేటువంటిది ఆలోచన చేస్తే ఎంతో విశిష్టమైనటువంటి విషయం. ఇంకో అనుభవం వైజాగ్ లో, నేను కొన్ని రివీల్ చేయట్లేదు, నా వ్యక్తిగతమైనవి తప్ప. ఆ బిడ్డ మందిరంలో అందరూ కూర్చుని వర్షిప్ చేస్తున్నటువంటి సమయంలో తన డ్రెస్ ని ఓపెన్ చేసేసుకుని మగబిడ్డే అక్కడే వాష్రూమ్ వెళ్ళేస్తే సంఘం అంతా షాటర్ అయిపోయింది. ఏంటి ఇట్లాంటి పరిస్థితులు సంఘం, అలాంటి తల్లిదండ్రులు ఏంటి నిజంగా? అంటే దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ జరుగుతున్నాయి ఇలాంటివి. దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి, సంఘం ఎలా అర్థం చేసుకోవాలి, విశ్వాసి ఎలా తీసుకోవాలి అంటే, నేను ఫస్ట్ పార్ట్ లో సేవకులుగా మనం సిద్ధపడాలి, తల్లిదండ్రులుగా మనం దీనిని అర్థం చేసుకోవాలి. రెండవ భాగంలో దానిని ఎట్లాగా మనం వారిని క్యాటర్ చేయాలి అనేటువంటి విషయాలను నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. సో మన టాపిక్ మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ రైజింగ్ కిడ్స్ విత్ స్పెషల్ నీడ్స్ అని మనం చూస్తూ వచ్చాం. అందులో వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటి, దేవుడు నా కుటుంబంలో చేసినటువంటి కార్యం ఏంటి అనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేశాను. అలాగే భారతదేశంలో ఉన్న స్టాటిస్టికల్ డేటా, లేదంటే ఎట్లా ఉంది డిస్ట్రిబ్యూషన్ అన్నది నేను మీకు జ్ఞాపకం చేశాను. సో ఆ డేటాని సమ్మరైజ్ చేసి చెప్తే 33 మంది పిల్లల్లో ఒక పిల్లవాడికి ఖచ్చితంగా ఏదో ఒక డిజబిలిటీ ఉంటుంది. ఆ డిజబిలిటీ ఉంటున్నటువంటి పిల్లలను మనం ఎట్లాగా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆ డిజబిలిటీ పలు విధాలు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికంటూ భారతదేశంలో ఒక యాక్ట్ కూడా చేయబడింది అనేటువంటిది, దాంట్లో 21 రకాల డిజబిలిటీస్ ని వారు యాడ్ చేయడం అన్నది ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు, లేకపోతే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేనట్లయితే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎవరైనా హోస్ట్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ లాబీలో వెయిట్ చేస్తున్నారు, దయచేసి వాళ్ళని యాడ్ చేస్తూ ఉండండి.
చలో. హోస్ట్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు దయచేసి వారిని యాడ్ చేస్తూ ఉండండి. అప్పుడు కొంచెం సెషన్ మూవ్ అవుతుంది. గ్రేట్. సో మనం ఇప్పుడు వరకు ఈ డిజబిలిటీ ఎట్లాగా భారతదేశంలో స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఉంది, బట్ ఈ అవేర్నెస్ అన్నది ఎంత యాక్టివ్ గా మారుతుంది, అట్లాగే వివిధమైనటువంటి గ్రూప్స్ ఎట్లాగ వీరిని వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే వారిని ఎట్లాగ దూరం చేసుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రేమ దేవుని వాక్యంలో మీరు చూస్తే లూకాసు వార్తలో చిన్నపిల్లలను 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు ఇట్లాంటి చిన్నపిల్లలను, అంటే వాళ్ళ డిజబిలిటీ ఉందని మనం చెప్పలేం, కానీ చిన్నపిల్లలను తల్లిదండ్రులు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఆయనను ముట్టవలెనని అక్కడ రాయబడింది. ముట్టవలెనని వారు కోరుకుంటే శిష్యులు చిచి పొండి అని వారిని గద్దించి వారిని రానివ్వకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వారి మీద కోపగించుకుని వారిని ఆటంకపరచవద్దని ఆయన వారిని చేర్చుకుని ఎత్తుకొని ముద్దాడి కౌగిలించి ఆశీర్వదించి పంపెను అని రాయబడింది. సో ఇటువంటి పిల్లలను ఆశీర్వదించేవాడు మన ప్రభువు. ఇటువంటి పిల్లలను ఎత్తుకొనివాడు లేకపోతే హత్తుకొనివాడు మన ప్రియ ప్రభువు. అటువంటి రక్షకుడును మనం కలిగి ఉన్నప్పుడు సంఘంగా మనం ఎలా సిద్ధపడుతున్నామన్నది ఆత్మీయమైనటువంటి కోణంలో ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో డిసబిలిటీ ఎట్లా ఉంది, ఎన్ని రకాలు, ఈ RPW యాక్ట్ ప్రకారం ఏమున్నవని చూసిన తర్వాత ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. జాగ్రత్తగా వినాలి, అటు ఇటు డైవర్ట్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ. మనం ఇప్పుడు వరకు డిజబిలిటీ గురించి చాలా విషయాలు చూసాం కదా. ఇప్పుడు దీనిని ఆత్మీయమైనటువంటి కోణంలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తే దానినే మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటాం. నైతికత్వం అని తెలుగులో దాన్ని ఎలా తర్జుమా చేస్తామో తెలియదు, కానీ ఈ డిజబిలిటీలో ఉన్న నైతికత్వాన్ని దేవుని వాక్యానుసారంగా విశ్వాసులుగా మనం ఎన్నిసార్లు ఎట్లా చూస్తామో ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఏంటి, దానిని ఎట్లా అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యంలో ఉన్న విషయాలను దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం ఎలాగా పరీక్షించుకొని, ఏమో నా జీవితంలో ఇట్లాంటి బయాస్ ఉందేమో, ఇట్లాంటి వ్యత్యాసం ఉందేమో. కొన్నిసార్లు చాలా మంది ఎట్లా చూస్తామంటే ఆరోగ్యవంతంగా బిడ్డలుంటే వారు ఆశీర్వదింపబడిన వారు, బలహీనతలు కలిగిన బిడ్డలుంటే వారు శాపగ్రస్తులు. ఇది మన ఆత్మీయమైనటువంటి దృక్పథం. నేను ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి బిడ్డతోటి మేము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన ఇట్లా అనడం విచిత్రంగా అనిపించింది. ఇట్లాంటి పిల్లలు పుడితే అది శాపమే కదా, వాళ్ళు శాపగ్రస్తులు, తల్లిదండ్రులకి వీళ్ళు శాపమే కదా, తల్లిదండ్రులు శాపగ్రస్తులు అన్నట్టే కదా అన్న మాటను విన్నప్పుడు నిజంగా దేవుడు ఒక రీతిగా ఒక అనుభవం గుండా తీసుకుని వెళ్తున్నాడని తల్లిదండ్రులుగా మేము ప్రభు సన్నిధిలో ప్రభువుని కీర్తించామని చెప్పగలము. అది దుఃఖమే, నిజమే. ఇలాంటి పిల్లల్ని చూస్తే ఎవరు హత్తుకోలేరు, అట్లాంటి పిల్లల్ని చూస్తే ఎవరు వారిని ఆహ్వానించలేరు. కానీ మరి ప్రభు ఎట్లా చూస్తున్నాడు, ప్రభు ఎందుకు ఇట్లాంటి పిల్లల్ని ఇచ్చాడు, లోకం, సంఘం, విశ్వాసులు ఎలా చూస్తున్నారు అనేటువంటి దాన్నే మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ కింద చూస్తాం. సో మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒక మాట చదువుతున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా
వీని కన్నవారా అని ఆయనను అడగగా, ఇక్కడ ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. సో కాంజెనిటల్ డిసబిలిటీ కలిగిన వ్యక్తి ఉన్నాడు, పుట్టుకతో గుడ్డివాడు. ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి యూదులు, అక్కడ ఉంటున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని ఏమడుగుతున్నారనంటే, వీడు అంటే ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నారు, వీడు ఇట్లా పుట్టడానికి వీని పాపమా, వీని తల్లిదండ్రులు చేసిన పాపమా? అదండి మోడల్ ఆఫ్ డిజబిలిటీ. అంటే ఈ పుట్టుకకు కారణము తల్లిదండ్రులు చేసిన పాపము, ఈ పుట్టుకకు కారణము ఈ వ్యక్తి చేసిన పాపము అని మనము జడ్జి చేసేసి, మనం ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ అయిపోయి వారిని పాపులుగా, లేకపోతే వారిని శాపగ్రస్తులుగా, వారిని నీచమైన వారుగా చాలాసార్లు మనం కూడా ఎట్లాంటి అనుభవం కలిగిన వారంగా ఉంటాం. నేను పరిచయలో ఉంటుండగా ఒక సేవకుడు ఇలా అన్నాడు, నీకు అన్ని బాగున్నాయి బాబు, నీకు అన్ని బాగున్నాయి, కానీ ఈ పుట్టిన ఈ బిడ్డ విషయం ఆలోచిస్తే నాకు ఎందుకో సందేహంగా ఉంది. ఆ బిడ్డ ఎందుకు నీకు పుట్టాడు? నీకు అన్ని బాగున్నప్పుడు ఇలాంటి బిడ్డ ఎందుకు పుట్టాడు? నీకు అలాంటి బిడ్డ పుట్టకూడదు కదా, అలాంటి బిడ్డ నీకు పుట్టకూడదు కదా, అలాంటి బిడ్డ పుట్టిన వారు శాపగ్రస్తులు కదా అని అంటే, లిటరల్ గా సేవకులవని, పెద్దవారవని, లేకపోతే దేవుని వాక్యపు అనుభవం తెలిసినటువంటి వారవని చాలా సార్లు మనం వ్యక్తుల యొక్క బలహీనతను పాపానికి అంటుకట్టేస్తాం. వ్యక్తుల యొక్క బలహీనతలను అనేక సార్లు పాపానికి చుట్టేస్తాం. అంటే ఈ వ్యక్తికి ఇట్లా జరిగిందంటే కారణం ఏంటి? అతడు పాపం చేశాడండి, కారణం అండి అతడు ఇట్లాంటి వాడండి. వాళ్ళు ఏదో పాపం చేస్తే, యోబు స్నేహితులు యోబుని ఏమన్నారో తెలుసా? యోబు స్నేహితులు ఏమంటున్నారు యోబుని? యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. సో నువ్వు అక్రమం చేసావు, నువ్వు కీడు చేసావు, కాబట్టే నీ కుమారులు చనిపోయారు, కాబట్టే నీకు ఈ యొక్క భయంకరమైనటువంటి విషయము జరిగింది అనేటువంటి భయంకరమైనటువంటి విషయాలను ఇక్కడ యోబు స్నేహితులు తన యొక్క కృంగుదలను ఇంకా బలపరచడానికి వారు ఇటువంటి మాటలను యోబు యొద్ద వాడినట్లు చూస్తాం. సో 8వ అధ్యాయంలో చూస్తే, నీ కుమారులు 4వ వచనం, యోబు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. అదండి మోడల్ ఆఫ్ డిజబిలిటీ. అంటే ఏమో పాపం చేశారేమో, ఏమో ఏదైనా రహస్య పాపము దాచిపెట్టారేమో అని మనుషులను వారిని కించపరిచే రీతిగా ఈ బలహీనత ఎందుకు వచ్చిందో తెలుసా? నీ పాపమే, మీ తల్లిదండ్రులు చేసిన పాపమే, లేకపోతే అనాది కాలంగా మీ పితరులు చేస్తూ వచ్చినటువంటి పాపమే అని మనుషులను కృంగదీసే వైఖరి. ఇది దేవుని వాక్యానుసారంగా పాత నిబంధనలో చూస్తే చూడండి, దావీదు బెత్షెబాతో పాపం చేశాడండి. పాపం చేస్తే కుమారుడు పుట్టాడు. మనం చదువుతాము 2 సమూయేలు గ్రంథము 11-12 అధ్యాయాల్లో, 12వ అధ్యాయంలో దేవుడు ఆ బిడ్డను మొత్తాడంటండి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇక్కడ దేవుడు ఆ బిడ్డను మొత్తిన కారణం దేనికి అని అంటే, ఖచ్చితంగా చెప్తాం దావీదు చేసిన పాపమే. ఇప్పుడు దావీదు పాపం చేసిన ఆ పాపాన్ని బట్టి పుట్టిన కుమారుని దేవుడు మొత్తితే ఆ బిడ్డ చనిపోయాడు, అది స్పష్టము. గాని
యోబు కుమారుల విషయం అవని, యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడినటువంటి ఉదాంతం అవని, అంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అనుమతించే ఆ శిక్షా విధానం నుండి దేవుడు అనుమతించే ఆ బలహీనతని అది పాపమును బట్టి అని చెప్పగలము, కానీ అందరూ పాపం చేసేసారు కాబట్టి దేవుడు ఇటువంటి పిల్లలను వారికి ఇచ్చాడని చెప్పలేము. ఎందుకు తెలుసా? నేను ఎలాగది నేను వాదిస్తున్నాను, నేనేం అపాలజెటిక్ ని కాదు. అంటే నేను అపాలజెటిక్ నే దేవుని వాక్యానుసారంగా. I am a born apologetic, but I am not a professional apologetic. కానీ నేను దేవునితో పోరాడానండి. ప్రభువా, నేనేమన్నా యవనస్తుడిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏమన్నా పాపం చేశాండం వల్ల ఇట్లాంటి బిడ్డను నాకు వచ్చాడా? ఏం పాపం చేశాను? ఏం అతిక్రమం చేశాను అని ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నాలో ఒక పోరాటము. నేను దేవుని వాక్యాన్ని స్టడీ చేశానండి. ఇట్లాంటి బలహీనతలు కలిగిన పిల్లలందరూ దేవుని వాక్యంలో ఉన్న వారందరినీ ఒకసారి పర్సనల్ బైబిల్ స్టడీ చేశాను. ఆ స్టడీలో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ బలహీనత నీ పాపము కాదు, బిడ్డ పాపము కాదు, దేవుని, అక్కడ ఆ మాట స్పష్టమైన మాట, అది చదువుతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 3వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీ పాపము కాదు, నీ పుట్టిన కుమారుని పాపము కాదు, లేకపోతే XYZ పాపము కాదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుని క్రియలు, దేవునికి మహిమ రావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది ఎంతో ఆదరించింది. సిఎంసి వెల్లూరుకి ఒకసారి వెళ్ళినప్పుడు, సిఎంసి వెల్లూరుకి బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు, అంటే తల్లిదండ్రులకు ఉండే పోరాటాల్లో ఒక పోరాటము, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు, ఒక్కొక్కరు ఒక అనుభవం ఉంటుంది. వెల్లూరుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? దేవుడంట ఇట్లాంటి బలహీనత కలిగిన బిడ్డను ఏ కుటుంబంలోనికి పంపించాలని వెతుకులాడతాడంట. వెతుకులాడి ఆ హైదరాబాద్ లో శాంతి కుమార్ ఉన్నాడు కదా, అతని ఇంటికి పంపిద్దాం. ఎందుకో తెలుసా? తనకి తగినది. అందుకని దేవుడు అంటే ఎలాగా? దేవుడు కన్య మరియను ఎలా ఎంపిక చేసుకున్నాడో, ఎవరి గర్భంలో ఆయన జన్మించాలో అనేది ఆయన ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాడో, ఆ దినాల్లో మా గర్భంలో ఆయన జన్మించాలని ఎలా అయితే స్త్రీలు సిద్ధపడ్డారో, అట్లా దేవుడు కూడా ఇటువంటి బలహీనతలు కలిగి తన క్రియలు ప్రత్యక్షపరచబడుట కొరకు ఆయన వెతికి పట్టుకుని వారి జీవితంలోనికి ఆయన అనుమతిస్తాడంట. ఆ మాట నన్ను ఎంతో ఆదరించిందండి. ఆ మాట నా లైఫ్ ని టర్న్ చేసేసింది. ఆ మాట నన్ను ఇంకా ఆత్మీయంగా అప్లిఫ్ట్ చేసింది. అంటే దేవుని ఏర్పాటులో ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాం, దేవుని యొక్క చిత్తములో ఉన్నాం, దేవుడు వెతుకులాడినప్పుడు దొరికిన అనుభవంలో ఉన్నాం. ఎంత గొప్పది ఈ అనుభవం అని దేవుని స్తుతించి ఆ బిడ్డను ప్రేమించిన అనుభవంలో ఇంకా అద్భుతంగా ప్రేమించడం మొదలుపెట్టాను. సో మోడల్ ఆఫ్ డిసబిలిటీ ఏంటంటే, డిసబిలిటీ ఈజ్ సీన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సిన్. పాపం చేశాడు కాబట్టి అప్పుడు శిష్యులు వారికి ఉన్న అవగాహన బట్టి, లేకపోతే అప్పుడు ఉంటున్నటువంటి ప్రధాన యాజకులు, లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు ఎట్లా చూసేవారంటే, వీడి పాపమే వీని యొక్క ఏంటది గురుడితనానికి, వీడికున్న బలహీనతకు కారణము అని వారిని అంటరాని వారుగా, వారిని హేయులుగా, వారిని పిచ్చివారిగా, వారిని సమాజములో వారిని ఎన్నిక అయిన వారుగా చూడలేని దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పి
ఆయన అటువంటి వారిని బాగు చేశాడు, అటువంటి వారిని హత్తుకున్నాడు, అటువంటి వారిని ఆయన ప్రేమించాడు. ఆయన అంటే కుష్టు రోగులను ముట్టుకున్నాడు, ఆయన అంటే గ్రుడ్డి వారిని ఆయన హత్తుకున్నాడు. ఇంకా నేను చెప్పజాలను. ఆయన ప్రేమించినప్పుడు ఈ దినాన్న సేవకులు ఎలా తయారయ్యారో తెలుసా? వీరి దగ్గర నుంచి ఏం డబ్బులు వస్తాయి మనకి, వీళ్ళేం కానుకలు ఇస్తారు మనకి, వీళ్ళేం మనకు పరిచర్య చేస్తారు, వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం ఉంది, వీళ్ళు పోతే మనకేంటి అని వారిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ వారిని ప్రేమించి సంఘము దేవుని ఆలోచనను నెరవేర్చే సంఘాలుగా ఈ రోజున ఉండట్లేదు. హైఫై చర్చెస్ ఉన్నాయి, హైఫై మోడల్స్ ఉన్నాయి, గొప్ప గొప్పలు చెప్పుకోవడానికి అన్నీ ఉంటాయి. మీకు విచిత్రం చెప్పనా? ఇలాంటి పిల్లలకు ప్రార్థన చేసిన తర్వాత రేపు వారు లేచి నడిచే అనుభవం కాదు ఇది. ఇదేం అపవిత్రాత్మ వలన కలిగింది కాదు. వారు పుట్టుకతో పుట్టినటువంటి బలహీనత. దేవుడు ఒక ఉద్దేశం కొరకు వారిని ఇలా జన్మింపజేశాడండి. నేను నా కుమారుని బట్టి నేను ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నాను. ఆ బలహీనత వారికి పుట్టుకతో వచ్చింది, అది అలాగే ఉంటుంది. కానీ దానికి ఒక కారణము, ఉద్దేశం ఉంది. నేను రానున్న దినాల్లో ఈ విషయాలను నేను మీకు స్పష్టంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ ఏంటంటే, ఈ వ్యక్తికి ఈ బలహీనత ఉంది, కారణము పాపము అని మనం గ్రుడ్డిగా వారిని తీర్పు తీర్చే ధోరణి, వారిని హేయులుగా చూసే విధానము. మళ్ళీ ఇక్కడ ఒక బ్యాలెన్స్ ని తీసుకుని వస్తున్నాను. దావీదు పాపం చేసినప్పుడు పుట్టిన కుమారుని దేవుడు మొత్తాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. అది పాపం వల్ల జరిగినదే. కానీ యోబు పాపమేమి చేయలేదు, కానీ దేవుడు తన కుమారులను తీసుకుని వెళ్తే అక్కడ ఉంటున్న యోబు స్నేహితులు, నీ కుమారులు పాపం చేశారేమో, లేదు నువ్వు దేవునికి అవిధేయుడిగా ఉన్నావేమో, అందుకే నీకు ఇది జరిగిందేమో. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, వీడికి బలహీనత వచ్చింది అనేటువంటి ధోరణిలో మనం ఉండద్దు. దైవ జ్ఞానమును అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై మనం దేవుని వాక్యపు వెలుగులో మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ ధోరణి ఏం చేస్తుందో తెలుసా? బ్లేమ్ ఆన్ ఇండివిజువల్స్ ఆర్ పేరెంట్స్. సో తల్లిదండ్రులే కారణం అండి. ఇలాంటి బిడ్డ పుట్టడానికి కారణం ఈ తల్లిదండ్రులే. వాళ్ళు ఏం పాపం చేశారో అంటే, తల్లిదండ్రులు ఎంత అపరాధ భావనతో వాళ్ళు ముందుకు వెళ్తారండి. ఈ తల్లి లేకపోతే ఈ తండ్రి ఇట్లాంటి పాపం చేశారు కాబట్టి ఇట్లాంటి బిడ్డ పుట్టాడండి, మీ పాపమే మీ పాపమే మీ పాపమే అంటూ వారిని దినదినము కృంగదీస్తూ, దేవుడు పాపం కాదు అని అంటుంటే మానవులు పాపాన్ని ఆపాదించి దినదినము కృంగదీస్తుంటే ఎంత భయంకరం అది. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ఏన్షియంట్ కల్చరల్ బిలీఫ్స్. మన పూర్వీకులు, మనం పెరుగుతూ వచ్చిన వాతావరణము, మనము చూస్తూ వచ్చినటువంటి విషయాలు కొన్నిసార్లు ఇటువంటి ధోరణికి కారణమవుతున్నాయి. చూడండి, అపవిత్రాత్మ పట్టినటువంటి అనుభవం వేరు, ఒక బలహీనతతో పుట్టినటువంటి విధానం వేరు. ఈరోజు సంఘం ఎట్లా కన్ఫ్యూజ్ చేసిందో తెలుసా? ఇది అపవిత్రాత్మే, అపవాది యేసు నామములో పోవాలి అని ప్రార్థనలు చేసి పోవట్లేదంటే ఇది మీ పాపమే అని, అంటే వివిధమైన థీరీస్, వివిధమైనటువంటి డిఫరెంట్ విషయాలను అవి ఆపాదించేసి దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని వాక్య సత్యానికి విభిన్నంగా ఈరోజు సంఘము విశ్వాసులు వెళ్తున్నారు. దీనిని అవగాహన లోపం, సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా సుస్పష్టంగా చూస్తుంటున్నాం. సో డిజబిలిటీ యాజ్ ఎ మోరల్ ఫెయిలింగ్, అంటే నైతికంగా వాళ్ళు పడిపోయారు కాబట్టే ఈ బలహీనత వచ్చింది అని చెప్పడమే మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ. ఐ బిలీవ్ నేను చాలా డీటెయిల్డ్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్పాను.
ఈ మాటను మీ మనస్సులో భద్రపరుచుకునండి. మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఈ బలహీనత ఈ పాపానికే కారణము అని మనకి సంపూర్ణమైన జ్ఞానం లేకుండా ఊరకనే అంటే ఏదో ఏం చెప్పాలనంటే సంపూర్ణ వాళ్ళ గురించి మనకేం తెలియదు, వాళ్ళు ఎలాంటి అనుభవం కలిగిన వారో తెలియదు, కానీ మనం చూస్తానే ఓహో ఇలాంటిది ఉందంటే వాళ్ళు ఏదో పాపం చేశారండి అందుకనే. లేకపోతే ఏంటండి ఇలాంటి బిడ్డ ఎందుకు పడతాడండి ఆ కుటుంబంలో? అలాంటి థీరీలు మనం ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఎందుకో తెలుసా, మన దేవుడు సర్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. ఆయనకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కన్య గర్భవతి అవ్వాలని మరియను నియమించుకున్నాడు. ఆ కన్యక గర్భవతి అయిందంటే ఒక కామెంటేటర్ చదివి రాశాడండి, అసలు యూదులు ఒక కన్యక గర్భవతి అయిందంటే ఆమెను వ్యభిచారిగా చూస్తారంట. ఆమె వ్యభిచారి. సో మరి ఆ వ్యభిచారిగా ఏంటది అవమానం అనుభవించింది. భర్తను కలవకుండా బిడ్డను పుట్టడానికి కారణమైందంటే ఆమె వ్యభిచారే కాదు, ఆమె ఏంటి ఏమీ లేని వ్యక్తి అంటే వివిధమైనటువంటి విషయాలు. కానీ దేవుడు తనను దయాప్రాప్తురాలా, దేవుని చేత దయ పొందిన దానా దయాప్రాప్తురాలా అన్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు తన ఉద్దేశం కొరకు నియమించినప్పుడు పాపమే కారణమని మనం ఎలా చెప్పగలం? అప్పుడు మనం దేవుని ఎదుట దోషులం అవ్వట్లేదా? అప్పుడు మనం దేవుని ఎదుట మనం అపరాధులం అవ్వట్లేదా? మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యపు సత్యమును, దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు వీడు గాని లేకపోతే వీని తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు, దీనికి పాపం కారణం కాదు అని అంటుంటే పాపమే పాపమే అని మనం పాపాన్ని పట్టుకుని ప్రాకులాడుతున్నామా? లేకపోతే వారితో సమయాన్ని తీసుకుని ఆలోచన చేసి వారిని అర్థం చేసుకుని నిజమే వారి దేవునికి అవిధేయులు, దేవుడు వారిని దేవుని వద్దకు నడిపించి. చూడండి, నయమానుకి కుష్టి ఉందండి. ఎందుకు దేవుడు నయమానుకి కుష్టి ఇచ్చాడంటే నయమాను ఇశ్రాయేలు దేశానికి రావాలి, నయమాను నైలు నదిలో మునగాలి. అది జరగాలనంటే దేవుడు తనకు బలహీనత పెట్టాడు. కొన్నిసార్లు ఆ నయమాను యొక్క పాపము కుష్టుగా దేవుడు చూపించి తనను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. సో ఈ దైవ జ్ఞానముతో మనము కొన్నిసార్లు అంటే ఏది పాపము వలన వచ్చినటువంటి బలహీనత, ఏది దేవుని చిత్తానుసారమైన బలహీనత, ఆ అవగాహన లేకపోతే సంఘము చెదిరిపోతాది. ఎందుకో తెలుసా, ఈ రోజున తల్లిదండ్రులు బాధపడుతున్నారండి, తల్లిదండ్రులు భయపడుతున్నారండి, తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారండి. ఒకవేళ మీరే ఆలోచన చేయండి, ఇట్లాంటి బిడ్డ బిడ్డను తీసుకుని దేవుని మందిరానికి వచ్చామనుకోండి, ఇలాంటి బిడ్డతోటి ఉన్నారా వీళ్ళు, ఇలాంటి అనుభవమా అని అనేకులు అనేక రీతిలుగా చేసేసరికి నేను ఒక సహోదరుని చూశాను. 5 సంవత్సరాలు ఆ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్లకుండా, ఏ మందిరానికి వెళ్లకుండా వాళ్ళు ఆన్లైన్ లో చర్చ్ని అటెండ్ చేస్తూ వారు జీవితాన్ని గడిపిన వారు ఉంటున్నారు. కరోనా టైంలో కూడా నేను చాలా సార్లు ఈ ఫిలాసఫీ చూశాను. కరోనా వచ్చిందంటే వాళ్ళు పాపి, కరోనా రాలేదంటే వాళ్ళు పరిశుద్ధులు అంటే. ఇదెక్కడ ఫిలాసఫీ, ఇదెక్కడ థియరీ? దేవుని వాక్యం చెప్పలేదే. నాకు కరోనా రాలేదంటే నేనేం పరిశుద్ధిని కాదు, కరోనా వచ్చిందంటే నేనేం పాపిని కాదు. అది ఒక ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అది అందరికీ వచ్చేదే. కానీ ఇట్లాంటి థియరీస్ మన దేవుని సంఘాల్లో దేవుని బిడ్డల మధ్య ప్రబలుతున్న దినాల్లో ఉంటున్నాం. జాగ్రత్త. దేవుని వాక్యానుసారంగా ఏది సత్యమో ఏది అసత్యమో మనం గుర్తించాలి. నా సమయం అవుతుంది, నేను ముందుకు వెళ్తున్నాను. సో మనం ఇందాక ఈ విషయాలు చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో శిష్యులు అడుగుతూ వచ్చారు, హూ సిన్డ్, దిస్ మ్యాన్ ఆర్ హిస్ పేరెంట్స్? ఈ వ్యక్తి పాపం చేశాడా, తన యొక్క తల్లిదండ్రులు పాపం చేశారా అని అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా దానిని తేటపరచడం జరుగుతుంది. ఎవరు కాదు, దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడడానికే.
దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికే. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పవి అనేటువంటి దాన్ని 2018 సంవత్సరంలో పుట్టిన నా కుమారుడు 2025 సంవత్సరంలో మహిమలోనికి పిలువబడ్డాడు. ఎలా మహిమలోనికి పిలువబడ్డాడంటే, ఒక VBS జరుగుతుంటే హైదరాబాద్ లోనే షామీర్పేట అనేటువంటి ప్లేస్ లో VBS జరుగుతుంటే అక్కడ పరిచర్య కొరకు మేము వెళ్ళాం. పరిచర్య కొరకు వెళ్తే ఆ పరిచర్య జరిగింది, ముగించుకున్న తర్వాత సడన్ గా బిడ్డ కనబడలేదు. ఈ బిడ్డకు మాటలు రావు. బిడ్డ ఒకవేళ వాటర్ ఎక్కడన్నా కనబడితే తనకి ఇష్టం కాబట్టి వాటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు తను. సో బిడ్డ సడన్ గా కనబడకపోతే వెతుకులాడం ఎక్కడ దొరికాడో తెలుసా? ఒక చిన్న నీళ్ళ పాండ్ ఉంది, చిన్న చెరువు లాంటిది ఉంది, అందులో నీటిలో తేలాడుతూ కనబడ్డాడు. దేవుని మందిరములో నుంచి ఆ బిడ్డ దేవుని సన్నిధికి శాశ్వతంగా తీసుకుని పోబడ్డాడు. దేవుని సేవకులు పొందే గొప్ప మరణాన్ని తను పొందుకున్నాడు. పరిచర్యలో ఉంటూ తల్లిదండ్రులంగా మేము పరిచర్యలో ఉన్నామంటే బిడ్డ కూడా పరిచర్యలో ఉన్నాడు. పరిచర్యలో ఉంటూ దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏర్పరచబడిన మరణాన్ని పొందుకున్నాడు. ఎలా చెప్పగలమనంటే, నేను హైదరాబాద్ లో సైనిక్పూర్లో ఇల్లు తీసుకున్నప్పుడు లిఫ్ట్ ఉండేది. అంటే నేను ఫ్లాట్ తీసుకున్న తర్వాత అప్పటికి లిఫ్ట్ పెట్టలేదు, 3rd ఫ్లోర్ నాది. అప్పటికి ఏం చేశారంటే ఇట్లాగా లిఫ్ట్ పెట్టకుండా ఖాళీగా ఉంచేసి, గోడ ఏమి కట్టలేరు కదా, లిఫ్ట్ ఖాళీగా ఉంచేసి 2 కర్రలు పెట్టి అట్లాగా ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది. సో మేము ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో ఉంటున్నాము, ఇంకా లిఫ్ట్ రాలేదు. ఒక రోజు సడన్ గా బిడ్డ కనబడలేదు ఇంట్లో. ఎక్కడున్నారా అని చూస్తే ఈ లిఫ్ట్ 3వ ఫ్లోర్ నుంచి ఇట్లా వంగి ఇట్లా కాలు పెట్టబోతున్నాడు. కరెక్ట్ గా నేను వెళ్ళాను, ఇట్లా వెనక్కి లాగాను. సో అట్లాంటి ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. ఒకరోజు 104 ఫీవర్ వచ్చింది. ఇంక చనిపోతాడు అనుకున్నాం. అంటే మాట లేదు, స్పృహ లేదు, ఏమీ లేదు. కోవిడ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభా ఈ రాత్రి ఒకవేళ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేదు అని ప్రార్థన చేస్తూ ఆరగారుగా ఏంటది నీళ్లు పట్టిస్తూ ఓరస్ పట్టిస్తూ ఒళ్ళంతా తడుపుతున్నాం. ఆ జ్వరం ద్వారా దేవుడు మరణం కానివ్వలేదు. కానీ దేవుని మందిరములో VBS పరిచర్య అయిన తర్వాత ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. నేను ఇది మచ్చుకు చెప్పాను అంతే. దేవుడు ఎన్నో చేశాడు. అవన్నీ చెప్పడానికి దేవుని చిత్తమైతే నేను part 2లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏర్పరిచిన మరణము, ఆ బిడ్డ మరణం ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడాడు. దేవుని క్రియలు వీని యందు బయలుపరచబడుటకే, ప్రత్యక్షపరచబడుటకే వీనికి బలహీనత వచ్చింది. వీని తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, ఈ బాబు చేసిన పాపం కాదు అని యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మోరల్ జడ్జ్మెంట్ ని, అంటే నైతికంగా ఏదో పాపం చేశారు కాబట్టే ఇది కారణం అని మోరల్ జడ్జ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. ఆయన ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. ఆలోచన చేయండి, ఒకవేళ ఇట్లాంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉంటే అది వారి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందండి? ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం ఎలా ఉంటది? తల్లిదండ్రులు దినదినము నీ వల్లలే, నీ తల్లిదండ్రులు పాపం వల్లనే అనగానే ఎంత ఏడుస్తారు, ఎంత దుఃఖపడతారు, వాళ్ళు ఎంత బాధతో ఆ జీవితాన్ని వెలగక్కాలి. కొన్నిసార్లు నేను ఒక సహోదరు గురించి చెప్పాను కదా, ఈ పిచ్చిదాన్ని ఇక్కడ తీసుకురావద్దంటే ఆ తల్లి వేదనతోటి ఇట్లాంటి పిల్లని నేను కన్నందుకు నేను ఎందుకు ఇంకా బతకడం, చస్తే బాగుండు, ఇద్దరం కలిసి ఏదైనా పుచ్చుకుని చస్తే ఇద్దరము ఇంకా ముగిసిపోద్ది అనేటువంటి భయంకరమైనటువంటి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతున్నారు. మనుష్యులు ఆదరించలేక, సంఘము ఆదరించలేక వారి మీద అపనిందలు, వారి మీద హేళన, వారిని దూరపరుచుకునే విధానంలో నిజంగా మన ప్రేమ
కపటమయ్యి 1 కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడిన ఆ ప్రేమకు దూరంగా ద్వేషాన్ని పెంచుకుంటూ వారిని దూరం చేసుకుంటున్నాం. హార్మ్ఫుల్ బిలీఫ్స్ కెన్ కాజ్ రియల్ హార్మ్. మనలో ఉన్న కఠినమైనటువంటి ఆ నమ్మకాలు అవతల వ్యక్తిని కఠోరమైనటువంటి విషయాలుగా తీసుకుని వెళ్తాయి. వారు కొన్నిసార్లు దేవుని మందిరం మానేయచ్చు, కొన్నిసార్లు వారు విశ్వాసాన్ని వదిలిపెట్టచ్చు, వారు కొన్నిసార్లు ఇట్లాంటి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, దేవుని ప్రజలు అంటున్నారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం బోధిస్తారు, వాక్యాన్ని వల్లిస్తారు, వారు బ్రతుకులు చూస్తే ఇట్లా ఉన్నాయి, ఇటువంటి దేవుడు ఎందుకు అని వారు దేవునికి దూరం అయిపోయి వారు భయంకరమైన స్థితిలోనికి వెళ్తారు. సో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. సో ఇక్కడ దేవుని వాక్యములో నుంచి ఒక అనుభవాన్ని మనం చూస్తే, డిజబిలిటీ లేకపోతే ప్రతి విధమైనటువంటిది మానవుడు పతనమైన, అంటే ఆది దంపతులు ఏదేను తోటలో దేవునికి అవిధేయులైన దగ్గర నుంచి దేవుడు ఈ బలహీనతలను, దేవుడు గచ్చ పొదలను, ముండ్ల తుప్పలను దేవుడు అనుమతించాడు. వాటన్నిటికీ ఒక ప్రావిడెన్స్ ఉంది, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశానుసారంగానే యోహాను సువార్త 9వ అధ్యాయంలో అవనివ్వండి, లేకపోతే ఏంటది మార్కు సువార్త 5వ అధ్యాయంలో అవనివ్వండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో అవనివ్వండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో అవనివ్వండి, ఏ బలహీనత లేకపోతే యోబు జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు అవనివ్వండి, ఈ అనుభవాలన్నిటి వెనక దేవుని యొక్క ఉద్దేశాలు స్పష్టము. ఇది నేను దేవుని వాక్యానుసారంగా అనుభవించి చెప్పగలను. అవును, నా బిడ్డ ఇట్లా పుట్టుట వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆయన మమ్మలను సిద్ధపరిచాడు, ఆయన మమ్మలను బలపరిచాడు, ఆయన మాకు ఈ జ్ఞానమును అనుగ్రహించాడు. ఈ విషయాల ద్వారా మమ్మలను కొన్నిసార్లు ఎంతో అవమానంతో వెళ్ళే వాళ్ళము, కొన్నిసార్లు ఎంతో వేదనతో వెళ్ళేవారము. ఒకసారి స్కూలు పంపించాం, ఎందుకంటే నార్మల్ స్కూల్కి పంపిస్తే వాడు ఉండలేకపోతుంటే మా ఇంటి దగ్గరే పోన్లే వాడిని ఏదో స్కూల్లో, ఎందుకంటే వాడికి చదువు అంటే ఇష్టం కానీ చదువుకోవడానికి వీలు ఉండేది కాదు. ఒకసారి జస్ట్ అట్లా ఉంటుందని మా ఇంటి వెనకాల ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ స్కూల్కి పంపించాను నేను ఒకసారి బిడ్డని. సో గవర్నమెంట్ స్కూల్కి పంపించాం, వాళ్ళు చక్కగానే తీసుకున్నారు, పర్లేదండి మేము చూస్తాం ఇదేదని అన్నారు. ఒక రోజు ఫోన్ వచ్చింది స్కూల్ టీచర్ నుంచి, మీరు అర్జెంటుగా రారా అని. అర్జెంటుగా రారా అంటే ఏమైందో అని పరిగెట్టుకుంటూ వెళ్తే పిల్లలందరూ క్లాస్ రూమ్ లో నుంచి బయట ఉన్నారండి, టీచర్ కూడా బయటే ఉంది, వీడొక్కడే క్లాస్ లో ఉన్నాడు. ఏంటంటే క్లాసులో వాడికి టాయిలెట్ వచ్చింది అనుకుంటా, వాడు షార్ట్ ని తీసేసుకుని టాయిలెట్ వేసి షార్ట్ లేకుండా కూర్చుని ఉన్నాడు. నాకు అది చూసినప్పుడు చాలా వేదన వచ్చింది. అంటే వాడిని పిల్లలు ఎవరు దగ్గరికి చేర్చుకోకుండా వాడు ఒక్కడే హీనమైన స్థితిలో ఉన్నట్టు అది చూసినప్పుడు నిజంగా ప్రభువా ఏంటి అయ్యా నీ ఉద్దేశాలు, ఇది చూడ్డానికైనా నేను బతికుంది అనిపించింది ఆ రోజు. నేను అన్ని నా వైపునే చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఐ టేక్ మై నేను నా భార్య అనుభవాలు చెప్పమంటే తను 100 చెప్తాది, మా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎన్నో ఉంటాయి వాళ్ళతో ఉండే అనుభవాలు. అయితే నేను మీకు చెప్పగలను, అటువంటి బిడ్డను దేవుడు హెచ్చించాడు, మమ్మలను దేవుడు హెచ్చించాడు. ఎలా చేశాడు, ఎలా నడిపించాడు అన్నది నేను పార్ట్ 2లో చెప్తాను. సో దేవుని యొక్క ప్రావిడెన్స్ ని మేము చూసాం, దేవుని యొక్క సహాయాన్ని చూసాం. కృంగిపోయిన ప్రతిసారి ఆయన మమ్మలను లేవనెత్తాడు, ఆయన బలపరిచాడు. నేను చెప్పాను కదా CMC వెల్లూరులో, ఆ మాట చాలా బలపరిచింది.
ఇంకా ఏంటది, దేవుడు ఇటువంటి పిల్లలలో తన రూపాన్ని పెట్టుకుని తనను ఇట్లాంటి పిల్లల్నిచ్చి అట్లాంటి పిల్లలకు మనం సేవ చేయటను బట్టి ఆయనను సేవించినట్లు. అంటే ఒక డాక్టర్ ప్రభావతి అని ఆమె దగ్గరికి ఒకసారి వెళ్తే ఆమె ఎట్లా చెప్పిందంటే, మీరు దేవుని దృష్టిలో గనులండి, ఇట్లాంటి పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడంటే మీరు దేవుని దృష్టిలోనూ మాకు కూడా గనులని ఆమె మమ్మలను గణపరచడానికి ప్రయత్నం చేసింది. అంటే లిటరల్ గా అంటే ఆ అవగాహన దేవుడు వారికి ఇచ్చినప్పుడు నిజంగా ప్రభుని స్తుతించాం. సో డివైన్ పర్పస్, నాట్ పర్సనల్ గిల్ట్. సో కొన్నిసార్లు ఈ భేదాభిప్రాయాన్ని చక్కగా చూడగలగాలి. ఒకవేళ ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఒక డిజబిలిటీ, ఒక బలహీనత ఉందేమో, దానిని మనం దేవుని ఉద్దేశము కలిగిన కుటుంబం అని వారిని మనం ఆదరించాలి, వారిని మనం పోషించాలి, వారిని మనం ప్రేమించాలి, వారిని ఇంకా ఇంకా బలపరిస్తే ఆలోచన చేయండి, వారు ఇంకా ఎంత శక్తివంతముగా ఆ బిడ్డను ప్రేమిస్తూ అనేకులకు ఆ బిడ్డను క్రీస్తు కొరకు పెంచగలరు. ఈ లాస్ట్ వర్డ్ తోటి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వాల్ట్ డిస్నీ ఏమన్నాడు తెలుసా? ద వే టు గెట్ స్టార్టెడ్ ఈస్ టు క్విట్ టాకింగ్ అండ్ బిగిన్ డూయింగ్. మనం చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తాం, గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తాం, గొప్ప గొప్ప మాటలు వల్లిస్తాం, మన లాంటి వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, కానీ నిజ జీవితం ఏంటో తెలుసా? మాట్లాడడం బంద్ చేసి క్రియలు చేయడం ప్రారంభిస్తే అప్పుడు కనబడతాదండి మార్పు. 100 మాటలు చెప్పి చూడొచ్చు, కానీ మాట్లాడడం కాదు. కానీ ఇట్లాంటి పిల్లలను హత్తుకొని ప్రేమించి వారిని దేవుడు వారిని ఒక ఉద్దేశం కొరకు ఈ లోకానికి పంపించాడు అనేది మనం హృదయపూర్వకంగా అంగీకరించి వారి విషయాల్లో మనం నార్మల్ చిల్డ్రన్ ఎలా చూస్తాం అట్లా చూడడం మొదలు పెడితే ఒక గొప్ప మార్పును దేవుని సంఘంలో, ఈ లోకములో క్రీస్తు కొరకు మనము ప్రారంభించినటువంటి వారం అవుతాం. The way to get started is to quit talking and begin doing. మనం మాట్లాడడం బంద్ చేసి క్రియలు చేయడము, లేదంటే వారిని ప్రేమించడము, వారిని హత్తుకోవడం ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు మనలను బలపరుస్తాడు. ఒకసారి క్విక్ గా మనం ఏమేమి చూసామో సమ్మరైజ్ చేసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ నేను బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తున్నాను. సో మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ, రేజింగ్ కిడ్స్ విత్ స్పెషల్ నీడ్స్ అనే టాపిక్ లో దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మన భారతదేశంలో డిజబిలిటీ ఉన్న పిల్లల యొక్క స్టాటిస్టికల్ డేటా ఎట్లా ఉంది అనేది చూసాం. తర్వాత ఆ డిజబిలిటీ యొక్క గణాంకాలు ఎంత అలార్మింగ్ గా, అంటే ఎంత కష్టతరంగా ఉన్నాయి. ఎందుకంటే 33 మంది పిల్లల్లో, ప్రపంచం అంతటా 33 పిల్లల్లో ఒక పిల్లవాడికి ఏదో బలహీనత ఉంది. అవి కేటగిరీస్ ఏంటి అనేది చూసాం. తర్వాత ఆ కేటగిరీస్ లో మనకి RPW యాక్ట్, మన భారతదేశంలో ఉంటున్న యాక్ట్ ఏంటి, అందులో ఎన్ని గుంపులు, ఎన్ని డిజబిలిటీస్ యాడ్ చేయబడ్డావన్నవి చూసాం. తర్వాత మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే ఏంటి, సో పాపానికి ఈ డిజబిలిటీని ఉన్న బంధత్వాన్ని, లేకపోతే ఉన్న ఆ రిలేషన్షిప్ ని మనం ఎలాగా దేవుని సంఘము ఎదుర్కొంటున్న సవాలుగా మనం చూసాం. సో మోరల్ మోడల్ ఆఫ్ డిజబిలిటీ అంటే డిజబిలిటీ ఈజ్ ఎ మోరల్ ఫెయిలింగ్ అని, డిజబిలిటీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్ అని,
దానిని వెనుక దేవుని వాక్యపు వెలుగులో యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో నుంచి మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు దీనిని ఖండించారని, ఆయన వీడు కాదు, లేకపోతే వ్యక్తులు కాదు, లేకపోతే తల్లిదండ్రులు కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడాలనే ఈ కారణము చేత దేవుడు ఈ విషయాన్ని అనుమతించాడని, తర్వాత ఇట్లాంటి పరిస్థితులు గుండా ఉన్న తల్లిదండ్రులు ఎటువంటి అవమానము, ఎటువంటి బాధ, ఎటువంటి కృంగుదల కింద వెళ్తారు అని ఈ విషయాలు మనం చూసాం. వీటన్నిటికీ ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే, డిజబిలిటీని పాపంతో కాకుండా డిజబిలిటీ ఈస్ ఏ డివైన్ పర్పస్, అంటే దేవుని చిత్తము లేకపోతే దేవుని ఉద్దేశము. డిజబిలిటీ లేకపోతే ఒక బలహీనత వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశమును గుర్తెరిగి సంఘముగా, సేవకులముగా మనము మాట్లాడడం కాదు, కానీ ప్రేమించడము, హత్తుకోవడము, ఆదరించడం చేస్తే డెఫినెట్ గా ఒక న్యూ బిగినింగ్ ని మనం తీసుకుని రావచ్చు అనే విషయంతో మనం చూస్తూ వచ్చాం. ఈ కొద్ది మాటలతోటి లేకపోతే ఈ కొద్ది విషయాలతోటి నేను ముగిస్తున్నాను. మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు గొప్ప నామమున